ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్లో చూద్దాం. మరి ఇప్పుడు కులగణన చేసేది ఈ సెన్సెస్ కేంద్రానికి సంబంధించిన ఇష్యూ. మరి రాష్ట్రాన్ని సర్వే చేస్తున్నారు. ఈ సర్వే చేసిన తర్వాత వాట్ ఈస్ ద నెక్స్ట్ అని కూడా గవర్నమెంట్ చెప్పాలి అధ్యక్ష. ఒకవేళ మీరు ఓన్లీ బీసీ వర్గాలు చేస్తారా? ఎందుకంటే 1931లో చేసిన తర్వాత 2011లో కేంద్ర ప్రభుత్వం సెన్సెస్ చేసిన అధ్యక్ష. ఆ సెన్సెస్లో అప్పుడు ఓసీ, ఎస్సీ, ఎస్టీ అని ఇవ్వడం వల్ల ఆ రోజు ఫస్ట్ టైం 2011లో సెంట్రల్ గవర్నమెంటు సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చేసిన అధ్యక్ష 2011లో. అప్పుడు దాన్ని ఎవరు చేశారు? మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ చేశారు అధ్యక్ష. ఎందుకంటే ఒక బీసీ వర్గం కాకుండా అన్ని చేద్దాం అధ్యక్ష. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ కమిషన్ ద్వారా చేస్తారా, లేకుంటే గవర్నమెంట్ చేస్తుందా, లేకుంటే సెపరేట్ ఒక కమిషన్ చేసి ఈ యొక్క బీసీ గణన చేస్తారో మీరు చెప్పాల్సి అధ్యక్ష. గణన చేస్తారు అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు బీహార్లో చేసింది, జీఏడీ చేసింది అధ్యక్ష, బీసీ కమిషన్ చేయలేదు. సో నా ప్రధాన డిమాండ్ ఏంటి అధ్యక్ష అంటే, ఒక బీసీ వర్గాలు కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబంలో ప్రతి ఇండ్లను సర్వే చేసి వారి వారి క్యాస్ట్ను మీరు సర్వే చేయాల్సిందిగా నేను ప్రధాన డిమాండ్ ఇస్తుంది. తద్వారానే ఈ బీసీలలో శాతభేదత ఉంటుంది అనేది బహిర్గతం అధ్యక్ష. దిస్ ప్రధాన డిమాండ్ అధ్యక్ష. ఓన్లీ బీసీలను చేస్తే నష్టపోయేది మళ్ళీ బీసీలే. కాబట్టి దయచేసి అధ్యక్ష, లేదు అన్ని వర్గాలను చేస్తారంటే మాత్రము ఇది బీసీ కమిషన్ ద్వారా చేస్తారా, లేకుంటే గవర్నమెంట్ పరంగా చేస్తారా, లేకుంటే సెపరేట్ కమిషన్ ద్వారా వేసేసి ఈ యొక్క బీసీ గణాంకాలను చేయాల్సిందిగా అధ్యక్ష. రెండో అధ్యక్ష, అధ్యక్ష ఒకవేళ బీసీ మీరు రేపొద్దున సర్వే చేస్తారు, బీసీల శాతాన్ని కూడా మీరు బహిర్గతం చేస్తారు. దాని తర్వాత మాకేమేమి అవకాశాలు ఇస్తారు అధ్యక్ష? మీరు మొన్ననే ఒకటి కామారెడ్డిలో ఒక రిజల్యూషన్ చేశారు, బీసీ డిక్లరేషన్ చేశారు అధ్యక్ష. అందులో చాలా బీసీలకు పెద్ద పెట్టేస్తారు అధ్యక్ష. సో ఆ ప్రకారంగా మీరు మాకు విద్య నెంబర్ 1, అందులో ఉద్యోగం నెంబర్ 2, ముఖ్యంగా లోకల్ బాడీస్. ఎందుకంటే ఇప్పుడు సెన్సెస్ కాదు, సో చట్టసభల్లో మేము డిమాండ్ చేసే అవకాశం లేదు. చట్టసభలలో మాకు రాజ్యాధికారం కావాల్సింది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. కాబట్టి లోకల్ బాడీలో మీకు అధికారం ఉన్నది, లోకల్ బాడీలో మాకు ఎంత శాతం మీకు ఇవ్వగలుగుతారు? మీరేమి ఇచ్చారు? మీరు కామారెడ్డిలో మీరు ఏం చెప్పిన డిక్లరేషన్ 42% మీకు లోకల్ బాడీస్లలో మీకు ఇస్తున్నారు. మరి రేపు పొద్దున మీరు చేసిన 42 మీకు ఇచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ కనుక 50% దాటిపోతే మీరు ఏం స్టెప్ తీసుకోగలుగుతారు? 50% రిజర్వేషన్ దాటిన తర్వాత దాన్ని కూడా క్లియర్గా మీకు బిల్లులో పెట్టేటప్పుడు కొంత చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇంకోటి, మరి దీనికి టైం బాండ్ ఎంత, ఎన్ని ఫేసులు చేస్తారు? మీకు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఈ పార్లమెంట్ ఎన్నికల లోపల సర్వే మొత్తం కంప్లీట్ చేస్తారా? ఆ సర్వే చేసిన తర్వాత దాన్ని చట్టాన్ని ఎన్ని రోజులు మాస్తారు? విధి విధానాలు ఎప్పుడు చెప్తారు? దీనికి టైం బాండ్ ఏమైనా ఉందా? సో మీరు ఏమిటి తీర్మానంలో పెద్ద ఏం లేదు టైం బాండు. మొదటి ఫేజ్లో ఎంత ఇస్తారు? ఒకటే ఫేజ్ చేస్తారా, ఒక ఫేజ్ 2 ఫేజ్ చేస్తారా? టైం బాండ్ ఎంత, టైం లిమిట్ ఎంత? అధ్యక్ష మొన్న బడ్జెట్లో చదివినాం మేము, బీహార్లో మొన్న సెన్సస్ చేసినప్పుడు వాళ్ళు సుమారు 500 నుంచి 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి దీనికి ఇంత పెద్ద సర్వే చేయాలంటే ఎన్ని కోట్లు పెడుతున్నారు? మీరు ఏ బడ్జెట్ చెప్పలే. మరి కులగణన చేస్తా అన్నారు, మీరు ఎంత బడ్జెట్ అలా కట్టి చేసిర్రు? దీనికి కావాల్సిన బడ్జెట్ ఎంత, దానికి ఎంత చేయగలుగుతారు కూడా మీరు ఎక్కడ మెన్షన్ చెప్పేసారు. దాని కూడా క్లియర్గా ఇంత టైం బౌండ్ ఇన్ని ఫేసులు చేస్తాము, దీని ప్రకారంగా ఇంత బడ్జెట్ అవసరం అని కూడా మీరు చెప్పాల్సిన బాధ్యత మీద అధ్యక్ష. టైం లిమిట్ కూడా అధ్యక్ష, టైం బౌండ్ కూడా అధ్యక్ష. మరి ఇవన్నీ కూడా బయట ప్రజలందరూ చూస్తున్నారు అధ్యక్ష. మరి ఈ ఫలాలు మాకు ఎప్పుడు అందుతాయి? సుమారు 77 సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాలలో మాకు రాజ్యాధికారం కావాలి, సంఖ్యాపరంగా రాజకీయం కావాలి కొట్లాడుతున్నాం, విద్యావకాశాలు లేవు అనుకున్నాం. ఇంత 119 ఎమ్మెల్యేలలో కనీసం మామూలు ఒక 50% మంది ఉంటారని మేము భావించినాం. చట్టసభలలో కావాలని మీరు అదే డిమాండ్ ఉంది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష, మీ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ పరంగా ఎంత వీలైతే అయ్యింది. కానీ గతంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మేమందరం ఒక తీర్మానం చేసి ఎదురు చేసినాం. రేపు పొద్దున అదే తీర్మానాన్ని కూడా కేంద్రానికి పంపించేసి చట్టసభలలో కూడా మాకు రాజ్యాధికారం కావాలని చెప్పి ఆ డిమాండ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి ముందుండి చేయించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారిని. అధ్యక్ష ఇప్పటివరకు బీహార్లో కుల సర్వే చేశారు అధ్యక్ష. కానీ కొన్ని ఇబ్బందుల వల్ల హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, కులగణన ఏమన్నా సర్వే చేసింది, కానీ సుప్రీంకోర్టులో కొంచెం ఇబ్బంది పెట్టింది అధ్యక్ష. ఇప్పటికీ ఆ చిక్కులుడంగా సమస్య పరిష్కారం కాలేదు అధ్యక్ష.
తర్వాత కర్ణాటకలో అధ్యక్ష బీసీ కమిషన్ చేసిన సర్వే అది 2015 నుంచి చేసుకుంటారు అధ్యక్ష. ఇప్పటి కూడా ఆ రిపీట్ను బహిర్గతం సబ్మిట్ చేసే పరిస్థితి రాలేదు అధ్యక్ష. సో చిక్కులు ఉన్నాయి అన్న, చాలా చిక్కులు ఉన్నాయి. అటువంటి చిక్కులు మనం ఫేస్ కావద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను సంపూర్ణంగా నేను బీసీ మన మండల కమిషన్లు కొట్లాడుకున్న బీసీ వర్గాల కాబట్టి ఎక్కువ సంతోషం మా వర్గాల అధ్యక్ష. మా వర్గాలకు రిజర్వేషన్ వస్తే మేము మాట్లాడేది ఏ వర్గానికి వ్యతిరేకంగా అధ్యక్ష. మేమందరంగా ఏ వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడము, ఏ కమ్యూనిటీకి వ్యతిరేకంగా మాట్లాడము. మాకు రాజ్యాధికారంలో మాకు హక్కులు కావాలని చెప్పి పోరాటం చేసి మా జాతులు ఇవన్నీ కూడా అమ్మాయి. మీరు ఇస్తా అంటే సంతోషం తీసుకుంటాం, దీవనాతలు ఇస్తాం, మేము అంతగానే ఎక్కువ ఏం చేయగలరు అధ్యక్ష. బీహార్లో జిఐ డిపార్ట్మెంట్ ఇచ్చిన అధ్యక్ష, వాళ్ళు 2023లో చేసిన అధ్యక్ష. కానీ ఇప్పటికి కూడా ఆ రిపోర్టు పబ్లిక్ డొమైన్కి వస్తలే అధ్యక్ష. అంటే చేస్తాం, తర్వాత పొలిటికల్ ప్రెజర్స్ భయంకర ప్రెజర్స్ ఉండడం వలన అది ఇప్పటికి బహిర్గతం కాలేకపోతుంది. ఆ అవకాశం కూడా మనం ఇవ్వకుండానే ఈ చట్టం చేసుకొని దాన్ని డైరెక్ట్ చట్టం చేసి విధివిధానాలు చేసే విధంగా మనకు ఈ సుప్రీంకోర్టులో కానీ ఎక్కడ చిక్కులు రావాలి కోర్టులో వేరే క్యాస్ట్ ఇబ్బంది రాదు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేసింది అధ్యక్ష, వాళ్ళు ఇప్పుడు కూడా బహిర్గతం చేసే పరిస్థితి లేదు. మనం కూడా ఒకసారి సర్వే చేసిన తర్వాత ఈ యొక్క రిపోర్ట్ కూడా బహిర్గతం చేసే విధంగా మనం చట్టాన్ని తయారు చేసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష, నేను గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష. మీరు 42% ఇస్తా అంటున్నారు మాకు స్థానిక సంస్థల రిజర్వేషన్, చాలా సంతోషం, మేము నిజంగా అదృష్టవంతులం అధ్యక్ష. మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేశారు అధ్యక్ష. అందులో మీరు మాకు ఒకటి హామీ ఇచ్చారు అధ్యక్ష, గంపగుత్తగా బీసీ వర్గాలని కూడా మీకు ఓటేసిన కారణంలో బీసీ డిక్లేర్ చూసింది మీరు కామారెడ్డి దాంట్లో అధ్యక్ష. ఏం చెప్పారు మీరు, ప్రతి నెల ప్రతి సంవత్సరం మీకు 20,000 కోట్లు పెడతాం, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతాం అధ్యక్ష. మొన్న మీరు బడ్జెట్ పెట్టారు 8,000 కోట్లు పెట్టారు అధ్యక్ష. మరి ఫస్ట్ సంవత్సరంలో 12,000 కోత పడ్డాయి అధ్యక్ష. మీరు 7,000 కోత పెట్టారు, అది కళ్యాణలక్ష్మి లేకుండానే 8,000 రూపాయలు ఇంక్లూడింగ్ కళ్యాణలక్ష్మి పెట్టడం వలన మీరు ప్రతి సంవత్సరం 20,000 ఇస్తా అని 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతా అని బీసీలోకి చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మొదటి సంవత్సరం 8,000 పెట్టడం వలన 12,000 కోత పడ్డాయి అధ్యక్ష. మరి నేను గౌరవ ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ 12,000 నెక్స్ట్ బడ్జెట్ పెట్టేసుకొని ఈ సంవత్సరం 1,00,000 కోట్ల బడ్జెట్ మా బీసీలకు పెడుతున్నా లేదా ఒక్కసారి అదనంగా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది అధ్యక్ష. రెండో అధ్యక్ష, మీరు 42% పెంచుతా అన్నారు. వచ్చే స్థానిక సంస్థలు జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి అధ్యక్ష, సర్పంచ్ ఎన్నికల అధ్యక్ష, అందులో మాకు 42% వాటా మాకు ఇవ్వాల్సిందిగా దాని లోపలే ఈ యొక్క సమగ్ర కుటుంబ సర్వే చేసి మాకు ఆ స్థానిక సంస్థల లోపల వెనుకబడిన వర్గాలకు 40% ఇవ్వాలని చెప్పి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష మా పార్టీ పరంగా. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీ ఏది కామారెడ్డిలో ఉన్న డిక్లరేషన్ గౌరవనీయులు మన సిద్ధరామయ్య గారు రావడం జరిగింది అధ్యక్ష. మేము కూడా విన్నాను, అది చాలా సంతోషపడ్డాం, మా వర్గాలను సంతోషపడ్డాం. రెండోది అధ్యక్ష, ఎస్సీ ఎస్టీ లాగానే మేము సబ్ ప్లాన్ చేస్తాం, మేము మీకు క్లియర్గా సబ్ ప్లాన్ ఇస్తాం. దాని పేరు మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ సబ్ ప్లాన్ కూడా అన్నారు అధ్యక్ష, చాలా సంతోషం అధ్యక్ష. దానికి చట్టబద్ధత కల్పించేసి 1,00,000 రూపాయల బడ్జెట్ పెడతాను అధ్యక్ష. వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద 1 lakh బడ్జెట్ అధ్యక్ష. 1,00,000 కోట్లు సార్, 1,00,000 కోట్లు సార్ అధ్యక్ష. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అధ్యక్ష. ఎంబీసీ నేను గుర్తించింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు. అసలు ఎంబీసీలు బీసీలు వేరు, ఎంబీసీలు వేరు, వాళ్ళను అసలు పట్టించుకున్న పరిస్థితి లేదు అధ్యక్ష. కాబట్టి ఎంబీసీలను అందరినీ విధంగా బాహ్య ప్రపంచాన్ని పనిచేసి వాళ్ళ గురుకులాల్లో రిజర్వేషన్ ఉంది అధ్యక్ష. మొన్న ఒక అడుగు ముందేసి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందేసి ఎంబీసీకి మంత్రిత్వ శాఖ ఇస్తా అంటుంది అధ్యక్ష. ఎంబీసీకి మంత్రిత్వ శాఖ ఎప్పుడు ఇస్తారో చెప్పాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి ఎక్కువ చేస్తున్నాను. నేను కావాలని డిమాండ్ చేస్తున్నా, ఒక బీసీ మంత్రి కాకుండా ఇంకొక 2 బీసీ వర్గాల మంత్రులు కాకుండా ఎంబీసీ కూడా మంత్రిత్వం మీరు ఇచ్చిన హామీ నేను ఎక్కువ ఐఎమ్ నాట్ డిబేటింగ్ అధ్యక్ష. మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసి గుర్తు చేస్తున్నా, ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఎప్పుడు మీరు ఇస్తారని చెప్పి అధ్యక్ష. ఇంకోటి చాలా బీసీ వర్గాలు అందరూ ఒక శుభార్త చెప్పింది మీరు అధ్యక్ష. మెగా కంపెనీలే కాదు, పెద్ద పెద్ద కంపెనీలే కాదు, కాంట్రాక్ట్లు వాళ్ళు వేస్ట్ కాదు, మా బీసీ బిడ్డలో కాంట్రాక్ట్ అవతారం ఎత్తాలని చెప్పి చాలా రిజర్వేషన్ వల్ల నీకు 42% కూడా గవర్నమెంట్ వర్కుల్లో రిజర్వేషన్ ఇస్తాను అధ్యక్ష అన్నారు. అది చాలా సంతోషం అధ్యక్ష. ఎందుకంటే మా బీసీ వర్గాలన్నీ కూడా కులవృత్తులకే పరిమితమైనవి, మా కులవృత్తులు తప్ప ఏం చేయలేదు.
పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టాలంటే మాకు అంత శక్తి లేదు, మాకు రిజర్వ్ రాదు, మాకు వచ్చేవరకు ఎవరు కొట్టుకోపోతారు. కాబట్టి మాకు బీసీల కూడా గవర్నమెంట్ కాంట్రాక్ట్ వాళ్ళకు మీరు రిజర్వేషన్ కల్పిస్తున్నారు, చాలా సంతోషిస్తున్నారు. అది కూడా మీరు ఎప్పుడు కల్పిస్తారో చెప్పాల్సిన బాధ్యత మీ మీద అధ్యక్ష. గవర్నమెంట్ హక్కులలో మాకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన అధ్యక్ష. అదే అప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఉన్నప్పుడు లిక్కర్కి ఎక్కువ సంబంధించింది గౌడ సోదరులు ఉంటారు, కాబట్టి వైన్స్లలో గౌడ సోదరులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ప్రప్రదంగా మేము 15